మస్కిజం అంటే ఏమిటి చెప్పండి. మస్కిజం అంటే చెప్తాను మేడం. ఎవరు ఎన్ని చెప్పినా ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేసి ఒక ఫౌండేషన్ స్టోన్స్ చాలా క్లియర్గా క్లారిటీగా ఉండాలి. క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ మైండ్, పర్పస్ఫుల్ మీనింగ్ఫుల్ లైఫ్ కోసము ఏదైనా సరే రెడీ. ఎన్నిసార్లు అయినా ఎవ్రీ టైమ్ యూ ఫాల్, హౌ యూ రైజ్ లైక్ ఎ ఫీనిక్స్ బర్డ్ ఈస్ ది కరెక్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్, డీకోడిఫైయింగ్ ఆర్ ఎనేబులింగ్ అండర్స్టాండింగ్ ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ని కనుక మీరు డిఎన్ఏ ఓపెన్ చేసి చూస్తే ఎన్నిసార్లు భూమి కింద తగిలితే అన్నిసార్లు ఒక ఫుట్బాల్ లాగా లేకపోతే ఒక వాలీబాల్ లాగా మళ్ళీ తిరిగి బ్యాక్ కొడతాం, ఒక టెన్నిస్ బాల్ లాగా. అవును, దట్స్ వాట్ ట్రంప్ ఆబ్వియస్లీ ఈజ్ గురు, ఎలాన్ మస్క్ ఈజ్ ఆల్ అబౌట్. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇంత సాధించిన ఈ అంటే ఈ వ్యవస్థ అని చెప్పాలి, వ్యక్తి కాదు ఆయన. కాబట్టి ఈ వ్యక్తి పిల్లవాడిని భుజాల మీద అలా హాయిగా పెట్టుకుని టీషర్ట్ వేసుకుని వైట్ హౌస్ లోకి అడుగు పెట్టిన బహుశా ఏకైక వ్యక్తి అని చెప్పాలి. అంటే ఆయన లైఫ్ ప్రిన్సిపల్స్ చూస్తే కూడానండి రమేష్ గారు, చాలా సింపుల్ విషయాలను నమ్ముకున్నాడు ఆయన. అద్భుతాలను చూడలేదు, కష్టపడి పనిచేశాడు. ఎవ్రీబడి సేస్ లక్ ఈజ్ ఆన్ మై సైడ్. ఐ స్లీప్ 5 hours a day, 5 to 6 hours అండ్ వర్క్ 17 to 18 hours a day. హౌ డూ యూ కాల్ దట్ లక్ అని కూడా ప్రశ్నించాడు చాలాసార్లు. మన తెలుగులో ఒక మంచి సామెత ఉంది స్వప్న మేడం గారు, తెలుగు సాహిత్యం అబ్సల్యూట్లీ మీకు నేను చెప్పేదే ఉంది. సాహిత్యంలో మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, ఎలాన్ మస్క్ అవుతారు. ఇప్పుడు మనం వీ హ్యావ్ టు రీఫ్రేజ్ దట్. మన తెలుగు సాహిత్యంలో చక్కగా చెప్పబడింది ఏంటంటే, మన యొక్క బేసిక్స్ క్లియర్గా ఉంటే, ఆలోచనలో క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే, క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటే, క్లారిటీ ఆఫ్ పర్పస్ ఉంటే, యూ విల్ గెట్ ప్రాఫిట్, యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. 1971 పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాంపుల్ చెబుతున్నా. 1971 ఎలాన్ మస్క్ గారు పవన్ ఏ విధంగా ప్రపంచం సృష్టించారో ఆంధ్ర పాలిటిక్స్లో, ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్లో. వై ఐఎమ్ కంపేరింగ్ ద ఇయర్ అనుకోకుండా యాదృచ్ఛికంగా 1971